ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ తల్లి, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ని ఒకే ఒక సంతకంతో ఆనాడు ఫేక్ జగన్ రద్దు చేశాడు, పీకేశాడు తల్లి. అదే బాబన్న అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే మూతపడిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం తల్లి. నేను ఎందుకో పదే పదే ఫేక్ జగన్ అంటున్నానో దయచేసి ప్రజలందరూ గమనించాలి తల్లి. మొన్న వరదలు వచ్చినాయి, వాళ్ళ పార్టీకి చెందిన బోట్లు ఏకంగా తీసుకెళ్లి ప్రకాశం బ్యారేజ్ని కొట్టారు తల్లి. దేవుడి దయ వల్ల గేట్లు డైరెక్ట్గా తగల్లా. అదే కానీ గేట్లు తగులుంటే మొత్తం లంక గ్రామాలే పోయే పరిస్థితి వచ్చేది తల్లి. అడుగడుగున కుట్రలు తల్లి, అడుగడుగున కుట్రలు తల్లి. ఆనాడు ఏం చెప్పారు? సొంత బాబాయిని ఆయన చంపేసి ఆ నిండా చంద్రబాబు నాయుడు గారి పైన వేశారు. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆనాడు పింక్ డైమండ్ అంట, అదేంటో నాకు తెలియదు, పింక్ వజ్రం అంట, ఏదో మేము కొట్టేసామని చెప్పాడు ఎన్నికల ముందల. 5 సంవత్సరాలు నిరూపించలేకపోయాడు. కానీ ఈరోజు బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఏకంగా లడ్డూలో కూడా నాణ్యత లేకుండా చేశారు తల్లి. పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు, అయా తిరుమలకి వెళ్తున్నాం, లడ్డులో నాణ్యత లేదు, నెయ్యి సరిగా లేదు, అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నాడు చెప్పారు తల్లి. నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, ఇలా అన్ని పదార్థాలు. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు. అంటే వ్యవస్థలు ఎలా అయిపోయినాయో చూడండి తల్లి. ఇప్పుడు పవిత్రమైన బాధ్యత మా పైన ఉంది తల్లి. 175 నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 164 స్థానాలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారు తల్లి. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి రాని విధంగా మమ్మల్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు తల్లి. ఒక బాధ్యతగా మేము వహిస్తాం, ఒక బాధ్యతగా మేము ముందరికెళ్తాం. ఆ బాధ్యతల్ని మేము మా భుజస్కంధాలపైన మోస్తాం తల్లి. గత నాయకుల్లాగా, గత ప్రభుత్వంలాగా, గత ముఖ్యమంత్రిలాగా మేము ప్రవర్తించాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలు తెలుసుకుంటాం, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అమ్మ ఆనాడు ఊరూరు వచ్చాం, వీధి వీధి తిరిగాం, ప్రతి గడప తొక్కాం. బాబు సూపర్ 6 హామీల గురించి ప్రతి గడపకి వివరించాం. ఈ సభాముఖం మళ్ళీ నేను చెప్తున్నా తల్లి, మన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తిరుమల గురించి ఒక మాట చెప్పాలి తల్లి. నాణ్యన్న ఎక్కడనే ఉన్నాడు. చంద్రగిరి నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టుకున్నాం యువగలంలో. నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి, 7 కొండల పైన మీరు రాజకీయం చేస్తున్నారు, ఏకంగా ధరలన్నీ పెంచి ప్రజల్ని దేవుడిని దూరం చేస్తున్నారు, ఇది అన్యాయం చెప్పా. దేవుడే చూసుకుంటాడని చెప్పా తల్లి. ఇప్పుడు చూడండి ఏమైందో. ఇది చాలా చాలా అన్యాయం. దయచేసి ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకోవాలా. అమ్మా కష్టకాలాలు తొందరగా మనం మర్చిపోతాం తల్లి. 5 సంవత్సరాల్లో మనం పడిన కష్టాలు మనం మర్చిపోతాం. మా నాయకులు కూడా గుర్తు చేస్తున్నా, కార్యకర్తలు గుర్తు చేస్తున్నా, ప్రజలు కూడా ఆలోచించమని కోరుతున్నా తల్లి. ఆ రోజు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు. ఇవన్నీ ప్రక్షాళన చేస్తున్నాం తల్లి. ఒక పద్ధతి ప్రకారం ధరలు కూడా తగ్గించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి హామీ ఇస్తూ, ఇంకా పూతలపట్టు నియోజకవర్గం బంగారు పాలన గుండెల్లో ఎప్పుడు ఉంటుంది తల్లి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆనాడు నా పైన ఒకే ఒక డిఎస్పీ దాడి చేశాడు తల్లి. చాలామంది పోలీస్ సోదరులు వచ్చారు, కానీ ఒకే ఒక డిఎస్పీ నా పైన దాడి చేశారు, ఇంకెవరు రాలా. డిఎస్పీ గారు ఆనాడు
ఇతర సిబ్బందికి లాఠీ చార్జ్ చేయమంటే లాఠీలు తీసుకొచ్చి మా కార్యకర్తలకు ఇచ్చి వెళ్ళిపోయారు తల్లి. ఇది అన్యాయం. GO1 కరెక్ట్ కాదు, దానికి మేము పలకమని చెప్పారు. మేము అండగా నిలబడమని చెప్పారు తల్లి. కానీ ఆనాడు ప్రజలు మాకు అండగా నిలబడ్డారు. నాడు పోలీసులు నా పైన, ఆ DSP గారు నా పైన దాడి చేసినా, నా మైక్ లాక్కున్నా ఏకంగా నా స్టూల్ లాక్కున్నా ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. ప్రజలే నన్ను ప్రోత్సహించారు తల్లి. బంగారుపాలెం నుంచే ఆ దండయాత్ర ఏకంగా విశాఖపట్నం వరకు వెళ్ళింది. అందుకే బంగారుపాలెంని పూతలపట్టు నియోజకవర్గాన్ని నా గుండెలో పెట్టుకుంటా, కాపాడుతా, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బంగారుపాలెం ప్రజలకి, పూతలపట్టు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, తల్లి నేను ఇక్కడికి వచ్చింది నేను మాట్లాడేసి వెళ్ళిపోయేదానికి కాదు, మీ దగ్గర నుంచి కూడా వినేదానికి, ఇంకేం చేస్తే బాగుంటుంది తెలుసుకునేదానికి వచ్చాము. అందుకే ఇప్పుడు ఈ ప్రజావేదిక కార్యక్రమం ప్రారంభించవలసిందిగా అధికారులు నేను కోరుతున్నాం. అమ్మా, ప్రజావేదిక పేరు ఎక్కడి నుంచి వచ్చిందో మీ అందరు తెలుసా? మీ అందరు తెలుసా? 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న ఉండవల్లి గ్రామంలో ఆయన ఇంటి పక్కన ప్రజావేదిక ఒక భవనం కట్టాడు తల్లి. అక్కడ ప్రజలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి కలిసేదానికి. ఈ ఫేక్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన తీసుకున్న తొలి నిర్ణయం ఆ ప్రజావేదిక కూల్చేస్తాం తల్లి. కూల్చేశాడు. ఆ రోజు నుంచే విధ్వంసం పాలన మొదలైంది తల్లి. ఆ రోజు నుంచి అడుగడుగునా ప్రజలు ఇబ్బంది పడారు తల్లి. అందుకే మనకు జీవితాంతం గుర్తు ఉండాలని ఆ భవనం కట్టట్లేదు, అట్లనే ఉంచుతున్నాం. చరిత్రలో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే తరాల్లో కూడా గతంలో ఒక ఫేక్ జగన్ ఉండేవాడు, ఎలా భవనాలు కూల్చేశాడో వాళ్ళు తెలుసుకోవాలి అని అది అట్లనే వదిలేస్తున్నాం. కానీ ఊరూరు సభలు పెట్టుకున్నప్పుడు ప్రజావేదిక పేరుతో చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది తల్లి. అందుకే ప్రజావేదికతో ఈ కార్యక్రమం మీ ముందరకు వచ్చామని ఈ సభాముఖం